హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పూర్తిగా హౌస్ వైఫ్లో మారుతున్న శశిని మీరు చూసేస్తారు. సో మార్నింగ్ లెగ్గానే కషాయం తాగుతాను, మా హస్బెండ్ చేసేసి వెళ్ళిపోతారు. అండ్ లేటర్ ఆన్ అంబలి కూడా చేసుకుంటాను. ఇన్ కేస్ నేను చేయకపోతే మా హస్బెండ్ చేసేసి వెళ్ళిపోతారు. సో అంబలి కూడా నాకు పాపకి డైలీ మేము ఖచ్చితంగా అంబలి తాగుతాము. చాలామంది అంబలి పెట్టుకూడదు, సన్నగా అయిపోతారు అన్నారు. బట్ నేను డాక్టర్ని అడిగి సజెషన్ తీసుకున్న తర్వాతే పాపకి వేస్తున్నాను. దానివల్ల వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ వెయిట్ గెయిన్ అంటే వాళ్ళు చబ్బిగా కనిపించడం కాదు, హెల్తీ వెయిట్ ఉండాలి వాళ్ళ మంత్స్కి తగ్గట్టు. అండ్ లేటర్ ఆన్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. మోస్ట్లీ నా బ్రేక్ఫాస్ట్లో వీక్కి ఒక 3 to 4 days ఇడ్లీయే ఉంటుంది. ఈజీ టు మేక్ యాజ్ ఎ న్యూ మామ్. అండ్ పాపకు కూడా తినిపించవచ్చు. అండ్ పప్పు ప్రిపేర్ చేస్తున్నా, తనకి నాకు కూడా. నేను ఆల్రెడీ చెప్పినట్టు మాకిద్దరికి సేమ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉండేలా చూసుకుంటాను. సో దట్ అన్లిమిటెడ్ టైమ్స్ కుక్ చేయకుండా కొంత టైంలోనే కుకింగ్ కంప్లీట్ చేసేయచ్చు. ఈలోపు తనని పైకి ఇవ్వలేదు, తన లోపల పడుకుంది. సో నేను ఈలోపు ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఈలోపు తను లెగిసి ఎలా కూర్చొని చూస్తుందో చూడండి. నేను వచ్చే వరకు మంచం దిగదు, అలానే కూర్చుంటుంది, వెతుక్కుంటుంది, పిలుస్తుంది కూడా, బట్ దిగదు. అదే నేనే పక్కన కూర్చున్నాను అనుకో, అప్పుడు తను లెగిసిపోయి గోల చేస్తుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ గుడ్ మార్నింగ్స్ తను లేవడంతోనే నవ్వుతూ లేస్తుంది అనమాట. లుక్ ఎట్ ద బెడ్రూమ్ ఎంత చేస్తుందో. లాస్ట్ నైట్ చేసే హడావిడంతా నేను లెగిసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. బట్ ఈ క్లీనింగ్కి తను సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే అస్సలకి కాదు. సో నేను తనని పక్కన పెట్టి లేదా ఎత్తుకుని ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. నైటే క్లీన్ చేసుకోవచ్చు కదా అంటే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. ఇవన్నీ నైట్ ఎక్కడ క్లీన్ చేసుకుంటాం, నేను పడుకోవాలి కదా. సో ఈలోపు తను కొత్తగా కిందకి దిగడం నేర్చుకుంది. సో దిగిపోతుంది. ఇలా కాదని చెప్పి ఉయ్యాల్లో పడేసి నేను గబగబా బెడ్రూమ్ క్లీన్ చేసేసుకున్నాను. సో ఇవంతా క్లీన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 10 minutes పట్టింది. ఈలోపు నా ఉయ్యాల్లోంచి అమ్మా నన్ను తీసే అని అరుస్తుంది అనమాట. సో లేటర్ ఆన్ తనకి నేను ఇంకా కూర్చోబెట్టి వాటర్ తాగించి ఇడ్లీ తినిపించేశాను. సో ఇడ్లీ తినేసాక తన డ్రామా చూడండి. సో తిని నోరు నొప్పి వస్తుందో ఏంటో అలా అంటుంది కొత్తగా. అండ్ ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, వంట చేసుకోవాలి. నిజంగా నాకేమనిపిస్తుందంటే హౌస్ వైఫ్లా కన్నా వర్క్ చేసుకున్నప్పుడే బాగుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే మేబీ ముందంతా వర్క్ చేసి ఇప్పుడు హౌస్ వైఫ్ అయ్యాను కాబట్టి ఇలా అనిపిస్తుందేమో. మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేను రిజైన్ చేస్తానని అండ్ లుకింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. సో ఆ తర్వాత లక్షవారం కాబట్టి హెడ్ బాత్ చేసి పూజ చేసుకుందామని కలడు కన్నాను. బట్ ఈలోపు తను మళ్ళీ కిందకి వచ్చేసింది, అంటే అమ్మ దగ్గర నుంచి వచ్చేసింది అనమాట. అందుకే నేను జస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకుని ఈవినింగ్ అట్లీస్ట్ టెంపుల్కైనా వెళ్దామని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను రైస్ అయితే ఎసరు పెడతాను, కుక్కర్లో పెట్టను. పాపకి కూడా డెఫినెట్గా కుక్కర్ ఫుడ్ అలౌట్ చేయకండి. సో మాక్సిమం అలా బాయిల్ అయ్యే వరకే ఉంచండి. సో ఇంకా పూజ చేసుకునేసరికి ఆవిడ వచ్చేసింది. ఆవిడకి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, రెడీ చేస్తున్నాను. మంచిగా రెడీ అయ్యి ఇష్టం వచ్చినట్టు ఆడుకోమ్మా అని చెప్తున్నాను. సో ఈలోపు నా కబుర్లన్నీ వింటుంది. కొత్తగా ఫోన్ మాట్లాడడం నేర్చుకుంది. సో ఆ ఫోన్ ఏంటనుకుంటున్నారా? రిమోట్, ఏసీ ఇవన్నీ దానికి ఫోన్లే. చేతిలో అది పెట్టుకోవడం మనిషి రిమోట్ పెట్టుకుని చూసారా నోట్లో, అలా ఉంటుంది దాంతో. ఇంకా లేటర్ ఆన్ నేను కొంచెం రెడీ అయ్యి బయట కొంచెం పాప ఆధార్ కార్డ్ అవి వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ వాళ్ళ డాడీ వచ్చేస్తారు కదా, వాళ్ళ డాడీతో ఈ రీల్స్ అయితే చేసాము. కొంచెం ఇవి ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో మీరు ఆల్రెడీ చూసారా? చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, డెఫినెట్గా చూసేయండి. సో నేను చేస్తున్నప్పుడు భయపడిపోయింది, బట్ వాళ్ళ ఆన్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్గా పడుకుంది. చూసారా ఎంత రిలాక్స్డ్గా పడుకుందో. ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ వేస్తుంది. ఈవినింగ్ మళ్ళీ బయటికి ఏంటో అనుకుంటున్నారా, అక్కడ గ్రౌండ్లోని కుక్కలు, పిల్లులు అవన్నీ చూస్తుంది. దానికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. వాటిని చూసి కొత్తగా దా అని పిలవడం ఒకటి అలవాటు చేసుకుంది. ఈలోపు నేను మా హస్బెండ్కి కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అసలు నాకు ఈ హౌస్ వైఫ్లో ఏమనిపిస్తుందంటే లేవడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, తినడం, పడుకోవడం, ఇంటి పని, ఇవే కనిపిస్తుంది. సో ప్రొడక్టివిటీ ఏం కనిపించట్లేదు. మేబీ నాకు అలా అనిపిస్తుందో లేదా అందరికీ అలానే అనిపిస్తుందో నాకు తెలీదు. బట్ పాప వచ్చాక నాకైతే మినిమం గ్యాప్ లేదు. సో తన కోసం ఈ హెయిర్ అది కొన్నాను అనమాట, హెల్మెట్. అది పెట్టుకోదు అస్సలు, మాకు పెడుతుంది. ఇంక ఈవినింగ్ దాన్ని రెడీ చేసి టెంపుల్కి తీసుకెళ్ళాం, బాబా టెంపుల్కి. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, రెడీ అయిపోయిన ఏడుస్తుంది. అది కూడా రెడీ అయిందనే విషయం అది మర్చిపోయినట్టుంది. ఇంకా బాబా టెంపుల్కి వెళ్ళాక సాయిబాబాని తాత 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 అని అంటూనే ఉంటుంది. ఫుల్గా ఆడేసుకుంది. ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చి మళ్ళీ ఏంటి డిన్నర్ ఇలానే ఉంటుంది.